జపాన్లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ధరించే ఈ బ్యాగ్లను రాండోసేరో అని పిలుస్తారు. చూడడానికి చాలా సాధారణంగా ఒక పెట్టెలా కనిపించే ఈ బ్యాగ్ల ధర 55 నుంచి 60 వేల వరకు ఎందుకు ఉంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ బ్యాగ్ తయారీ వెనుక ఒక పెద్ద ఇంజనీరింగ్ ఉంటుంది. ఒక్కో బ్యాగ్ తయారు చేయడానికి 150 రకాల మెటీరియల్ వాడతారు. ఇది 300 కంటే ఎక్కువ ఉత్పత్తి దశల గుండా వెళ్తుంది. ఇందులో చాలా వరకు పనిని ఎక్స్పీరియన్స్డ్ కళాకారులు చేతులతోనే కుడతారు. సాధారణ బ్యాగులతో పోలిస్తే ఇది కొంచెం బరువుగా ఉంటుంది. వేసుకున్నప్పుడు మాత్రం చాలా తేలికగా ఉంటుంది. దీనిని ఎగ్రోనామిక్ పద్ధతిలో రూపొందించడం వల్ల పిల్లల వెన్నముక్క మరియు భుజాలపై భారం పడదు. ఈ బ్యాగ్ కేవలం పుస్తకాలు పెట్టుకోవడానికే కాదు, ఆపదలో ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. జపాన్ లో భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ బ్యాగ్ లోని ఎలాస్టిక్ కుషన్ బోర్డ్ పిల్లల తలలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. పొరపాటున ఏదైనా నీటి కుండలో లేదా వరదలో పడితే ఈ బ్యాగ్ నీటిపైన తేలే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది పిల్లలు మునిగిపోకుండా లైఫ్ జాకెట్ లాగా కూడా కాపాడుతుంది. వర్షం పడుతున్నప్పుడు లేదా చీకట్లో వెళ్తున్నప్పుడు డ్రైవర్లకు పిల్లలు స్పష్టంగా కనిపించేలా బ్యాగ్లపై రిఫ్లెక్షన్ మెటీరియల్ ఉంటుంది. పిల్లల రక్షణ కోసం ఇందులో మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.